హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు క్రికెట్ కిక్ ఆఫ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అనదర్ వీడియో. ఒకవేళ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిస్తే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ మ్యాచ్ అవబోతుందా ఆర్ విల్ దే ప్లే 2027 వరల్డ్ కప్? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎంటైర్ ఇండియన్ క్రికెటింగ్ ఫ్యాన్స్ని కలవరపరుస్తుంది. అందరి మధ్యలో ఇదే క్వశ్చన్ ఉంది దట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఇండియా గెలిస్తే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అని. అయితే అసలు ఇందులో నిజాలెంత, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ 2027 వరల్డ్ కప్ ఆడే కెపాసిటీ ఉందా లేదా, అప్పటి వరకు ఆడగలరా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఐ హోప్ దిస్ షుడెంట్ బి రోకోస్ లాస్ట్ ఓడిఐ మ్యాచ్. ఇంతకు ముందు వరకు ఇలాంటి భయం లేకుండింది, బట్ ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ గెలవగానే వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ తీసుకోవడంతో ఎంటైర్ క్రికెటింగ్ ఫ్యాన్స్ని షాక్కి గురి చేసింది. అండ్ ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వీళ్ళిద్దరూ T20s నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారు అని. సో అప్పటి నుంచి ఆ భయం పట్టుకుంది దట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిస్తే వీళ్ళిద్దరు ODIస్కి కూడా గుడ్ బై చెప్పబోతారా అని. T20 గురించి చూసుకుంటే అందులో థింగ్స్ చేంజ్ అయ్యాయి అండ్ IPL కారణంగా చాలామంది యంగ్స్టర్స్ టీంలోకి వస్తున్నారు అండ్ అంతే బాగా ఆడుతున్నారు కూడా. సో ఇట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. దే హ్యావ్ అచీవ్డ్ వాట్ దే వాంటెడ్. T20 వరల్డ్ కప్ గెలిచారు, సో దట్ మేక్స్ సెన్స్కి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రిటైర్మెంట్ తీసుకోవడంలో. బట్ ODIస్కి వచ్చేసరికి సినారియో కొంచెం డిఫరెంట్, ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఆల్మోస్ట్ చేతి దాకా వచ్చి చేజారిపోయిన విషయం ఆ ఇద్దరిని చాలా బాధ పెట్టి ఉండొచ్చు. సో ఐ థింక్ వాళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడతారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఎందుకంటే దెల్ బీ లైక్ నియర్లీ 40 by then. రోహిత్ శర్మ అయితే హిల్ బీ 40 అండ్ విరాట్ కోహ్లీ వుడ్ బి 38-39 years old. ODI వరల్డ్ కప్కి ఇంకా 2 సంవత్సరాలు ఉంది అండ్ అగైన్ 2 years ఈజ్ క్వైట్ అ లాంగ్ టైమ్ వెన్ యు ఆర్ ఆల్సో నాట్ ప్లేయింగ్ T20Is. బట్ టు బీ ఆనెస్ట్, వచ్చే 12 నెలల్లో BCCI చాలా ODI మ్యాచ్ షెడ్యూల్ చేసింది. మేబీ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వీళ్ళు డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఉంటారు దాంట్లో. అండ్ 2025లో ODIస్లో ఇద్దరి పర్ఫార్మెన్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఈజ్ అవుట్ స్టాండింగ్, బట్ రోహిత్ది అంతంత మాత్రంగానే అని చెప్పుకోవచ్చు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఒక సెంచరీ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావచ్చు హిట్ మ్యాన్. వి నెవర్ నో. బట్ టు బీ ఆనెస్ట్ కొంచెం డిఫికల్ట్ అయితే ఉంది. బట్ రోహిత్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు దట్ తనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ODI వరల్డ్ కప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాడు. సో దాని ప్రకారంగా చూసుకుంటే రోహిత్ శర్మకి ఆ ఆశ ఉంది దట్ ఒక్కసారైనా వన్డే వరల్డ్ కప్ గెలవాలి అని. ఎందుకంటే హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ 2011 వరల్డ్ కప్ ఎప్పుడైతే మనం గెలిచామో, హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. బట్ విరాట్ కోహ్లీ వాజ్. బట్ రోహిత్కి ఆ కోరిక అనేది ఉండిపోయింది. అండ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు దట్ 2027 వరల్డ్ కప్ వాళ్ళు ఆడాలి అని అనుకుంటే ఇట్స్ ఎంటైర్లీ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇఫ్ దే వాంట్ టు ప్లే దే కెన్. ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టు బ్యాకప్ దెమ్సెల్వ్స్, ఎందుకంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని అలా మంచిగా ఆడుతూ ఉంటే వాళ్ళు ఆడతాము, మేము ఆడగలము అని అనుకుంటే వాళ్ళు ఆడొచ్చు అని గౌతమ్ గంభీర్ అయితే క్లియర్ చేశాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ లాస్ట్ మ్యాచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. ఓడిపోతామా గెలుస్తామా అనే రిజల్ట్తో సంబంధం లేకుండా డెఫినెట్లీ వాళ్ళు 2027 వరల్డ్ కప్కి ఆడే ఆలోచన ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. లెట్స్ హోప్ దిస్ షుడెంట్ బి దేర్ లాస్ట్ మ్యాచ్ అండ్ ఐ విష్ వాళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు ఫిట్గా ఉండి వరల్డ్ కప్ ఆడి గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ సైనింగ్ ఆఫ్.